తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రస్తుతం మనం శ్రీకాకుళంలో ఉన్నాము. ఇక్కడ మనకి ఒక ఫేమస్ పర్సన్ కనిపించారనమాట. మరి ఇంటర్వ్యూ చేయకుండా ఉంటామా? మామూలుగా ఉండదు. శ్రీకాకుళం వచ్చేసాము, అల్లల్లాడిపోవాలి అంతే. ఏంటంటారు? సో ఇక్కడికి వచ్చాక ఈ లాంగ్వేజ్ కూడా నాకు కొంచెం వచ్చింది. సో హియర్ ఈజ్ సిక్కోలు సీమ్యాన్ మూర్తి. చాలా మందికి తెలుసు సిక్కోలు సీమ్యాన్ అని. సో తిన వీడియోస్ అయితే చాలా వైరల్ అయ్యాయండి. ఇతను నార్మల్గా షిప్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో అక్కడ వర్క్ స్టైల్ ఎట్లా ఉంది, అసలు ఆయనకి వీడియోలు తీయాలని ఎలా అనిపించింది, మొత్తం నేనే వాగుతున్నా కదా, ఆయన్ని కూడా కొంచెం మాట్లాడిస్తాను. హాయ్. సో అందరికీ సిక్కోలు సీమ్యాన్గానే బాగా పరిచయం. మా విపరీతమైన తెలుగు ఫ్యాన్స్ అంతా ఉన్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇట్లాంటి వీడియోస్ చెయ్యాలని ఎందుకు అనిపించింది? అంటే నార్మల్గా తెలుగు వాళ్ళు ఈ మర్చెంట్ నేవీ జాబ్లో ఎక్కువ మంది లేరు నార్మల్గా. సో ఎప్పుడైతే నేను ఈ మర్చెంట్ నేవీ జాబ్ ఎప్పుడు జాయిన్ అయినా అప్పటి నుంచే నేను ఈ వీడియోస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నా. బట్ మాకు సఫిషియెంట్ ఇంటర్నెట్ ఉండదు అనమాట అక్కడ. సో షిప్లో ఇంటర్నెట్ తక్కువగా దొరుకుతుంది. సో మేము ఎప్పుడు కూడా ఓషన్లోనే ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఇలాంటి వీడియోస్ వగేరా తీస్తే ఖచ్చితంగా తెలుగు వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. సో అందుకోసమని నేను ఆ వీడియోస్ ఎప్పటి నుంచో తీస్తున్నా, బట్ ఇంటర్నెట్ లేకపోవడం వల్ల నేను పెట్టేవాడిని కాదు. సో లాస్ట్ షిప్లో మాకు కొంచెం ఇంటర్నెట్ దొరకడం జరిగింది. సో అందువల్ల ఆ వీడియోస్ వగేరా పెట్టడం స్టార్ట్ చేసా. పెట్టిన కొద్ది రోజులకే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఒక 6 monthsకే నేను యూట్యూబ్లో 100K కూడా సాధించాను అనమాట. 6 monthsలో 100K అంటే నార్మల్ విషయం కాదు. సో ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంటర్నెట్ అలాంటిది అంతా ఏం లేదు, అవన్నీ సేవ్ చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చి చేసేవాళ్ళ? లేదు, నార్మల్గా ఫస్ట్ వీడియోస్ తీసుండే అవి మరి యూజ్ అయ్యేది కాదు, లేటెస్ట్ వీడియోసే పెట్టాలి కనుక. సో రీసెంట్ టైంలో ఏదైతే షిప్ నేను 10 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో రీసెంట్ టైంలో ఏవైతే వీడియోస్ తీసానో ఆ వీడియోసే పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ పెట్టిన కొద్ది రోజుల్లోనే ఒక 10 వీడియోస్ నేను పెట్టా తెలుగులో. పెట్టిన వెంటనే నాకు ఆ రీచ్ అయితే వచ్చింది. సో ఆ రీచ్ రావడం వల్ల నాకు ఇంకొంచెం బూస్ట్ పెరిగింది అనమాట. సో వీడియోస్ పెట్టడానికి. సో అదే ఫ్లోలో పెట్టుకుంటూ వెళ్ళా. సో ఇన్స్టాగ్రామ్లో 80,000 ఫాలోవర్స్ వచ్చారు, అలాగే యూట్యూబ్లో 100K అబవ్, అలాగే ఫేస్బుక్లో అన్ని సోషల్ మీడియాలో కూడా నేను ఉన్నా. మరి ఓకే. సో అంటే షిప్లో ఏం జాబ్ చేస్తారు మీరు? నాది షిప్లో మెకానికల్ వర్క్. సో షిప్ ఇంజిన్ ఉంటుంది కదా, సో ఇంజిన్లో కొంత డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ ఇంజిన్ డిపార్ట్మెంట్లో నా జాబ్. సో మా షిప్లో జాబ్ ఎలా ఉంటుందంటే అక్కడ 6 months ఉంటాం, ఇక్కడ 3 months ఉంటాం. సో అక్కడ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగైనా తెలుగు పీపుల్కి చూపించాలనే ఉద్దేశం మీద ఈ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో 6 months అక్కడ, 3 months ఇక్కడ కదా, ఫ్యామిలీని మిస్ అవుతుంటారా? ఖచ్చితంగా మిస్ అవుతుంటాం, ఎందుకంటే అదే మెయిన్ మాకు ఇబ్బంది అవుతుంది. బట్ ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్ళాల్సి వస్తుంది కనుక సో నేను అది చిన్నప్పటి నుంచే మాకు అందులో జాయిన్ అవ్వాలని కోరుకుండేది. ఎందుకంటే శ్రీకాకుళంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ షిప్లో జాబ్ చేసేవాళ్ళు కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ పోల్చుకుంటే. సో ఈ పెట్టిన కొద్ది రోజులు రావడం నేను ఇంకా పెట్టాలని నేను ఇప్పుడైతే క్రూజ్ షిప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ముందు కార్గో షిప్లో ట్రై చేసేవాడిని. సో ఇప్పుడు క్రూజ్ షిప్స్లో కూడా వెళ్తున్నాను అనమాట ఇప్పుడు అప్కమింగ్. సో అంటే మీకు కూడా ఏమన్నా ప్రమోషన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయా? షిప్ జాబ్ అనేది ఎట్లా ఉంటుంది మరి? అంటే ఇప్పుడు మీకు నచ్చింది ఇట్లా షిఫ్ట్ అవుతున్నారు కదా, ఫస్ట్ ఒక షిప్లో చేశారు, ఇప్పుడు ఇంకొకటి. సో ఇట్లా క్రూయిజ్, కార్గో ఇట్లా అంటే మాకు చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అనమాట. సో అలాగే అందులో కార్గో షిప్స్ కొన్ని ఉంటాయి, కొన్నేమో క్రూజ్ షిప్స్ ఉంటాయి. సో క్రూజ్ షిప్లో లైఫ్ వేరేగా ఉంటుంది. సో అక్కడ హాస్పిటల్ వగేరా ఫెసిలిటీస్ ఉంటాయి. కార్గో షిప్లో లిమిటెడ్ పీపుల్ ఉంటారు అనమాట, లైక్ 20 to 25 మెంబర్సే ఉంటారు. సో వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా డాక్టర్స్ కూడా అవైలబుల్లో ఉంటారు అనమాట. సో అలాంటి లైఫ్ స్టైల్ నుంచి కొంచెం మారదామని నేను క్రూజ్ షిప్స్కి వెళ్దామని అనుకుంటున్నాను. సో అక్కడ వీడియోస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం మళ్ళీ వేరు దేశాలు వెళ్తుంటాం మేము అనమాట. సో అక్కడ కంట్రీ వీడియోస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామనే ఉద్దేశం మీద సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే. సో నేను మీ దాంట్లో చూసింది ఒక డాల్ఫిన్ వీడియో, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా చెప్పి అలా చూపించారు. సో అవంతా ఇట్లా వాటర్లో జంప్ చేస్తూ చాలా బాగా అనిపించింది. సో మీకు అట్లా తీయడం కూడా గ్రేట్ అసలు. సో ఎలా వచ్చింది థాట్ మీకు? అంటే నార్మల్గా అలాంటి వీడియో తెలుగులో ఇంతవరకు ఎవ్వరు కూడా తీయలేదు. తెలుగులో కాదు, ఎంటైర్ ఇండియాలో కూడా తీసుంటారు. ఎందుకంటే సో నేను నార్మల్గా వ్లాగ్స్ చేస్తున్నప్పుడు మా షిప్ స్పెయిన్ నుంచి వెళ్తుందనమాట. అప్పుడు
కరెక్ట్గా చూస్తుంటే అక్కడ డాల్ఫిన్స్ వెళ్తున్నాయి. సో కొంతమంది కమెంట్స్ చేశారు ఇలా డాల్ఫిన్స్ చూపించండి, వేల్స్ చూపించండి అని కమెంట్స్ చేసినప్పుడు సో కరెక్ట్గా ఆ విజువల్ నాకు దొరికింది. సో వెంటనే నేను క్యాప్చర్ చేసి వీడియో తీశాను. సో దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా కమెంట్స్ వగేరా చేశారు, ఎలాంటి రీల్ ఇంతవరకు తెలుగులో ఎవరు పోస్ట్ చేయలేదు. సో దానివల్ల ఫాలోవర్స్ కూడా పెరిగారు, అలాగే వ్యూవర్స్ కూడా చాలా ఎక్కువ వచ్చారనమాట. ఓకే. సో చాలా మంది యూట్యూబర్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంటుంది అప్పుడు మీకు? అంటే ఇంకొంచెం బూస్టింగ్ పెరుగుతుంది అనమాట నార్మల్గా. సో అంటే తోటి యూట్యూబర్లు పెద్ద పెద్ద యూట్యూబర్లు సపోర్ట్ చేసినప్పుడు ఇంకా మనకి ఇంకొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే కళ్ళతో చూసింది వాళ్ళలో వరకే పరిమితం చేసుకుంటారు. సో మీకు అట్లా ఇప్పుడు చేసింది కూడా చాలా బాగుంది డాల్ఫిన్స్ది. అది కాకుండా ఇంకా ఏంటి మీకు నచ్చిన వీడియోస్ ఏంటి బాగా అసలు? అంటే నేను చేసిన కంటెంట్లోనా? సో నేను చేసిన కంటెంట్లో అయితే వేల్ చూపించా ఒకటి. తిమింగలాలు మా షిప్ పక్క నుంచి కొన్నిసార్లు వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఆ తిమింగలం వీడియో చూసాను. దానికి యూట్యూబ్లో నాకు దగ్గరగా ఒక 30K సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక్క వీడియోతోనే. అది ఒక 5 డేస్లోనే అంత రీచ్ వచ్చిందనమాట. సో ఆ వీడియో వల్ల అది ఎక్కువ నాకు ఇంపాక్ట్ ఇచ్చింది యూట్యూబ్లో అయితే. అలాగే కొంతమందికి జాబ్ పర్పస్ కూడా ఎందులో ఎలా జాయిన్ అవ్వాలని తెలియదు, అంటే తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలీదు. సో ఇందులో ఉండే కష్టాలు చూపించా, చాలా ఎలా ఉంటాయి, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, తెలుగు వాళ్ళకి పూర్తిగా తెలియదు అనమాట, చాలా మందికి తెలియదు. సో ఇందులో ఉండే కష్టాలు చూపించాను. అలాగే ఇంకా అంటే ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి, మేము ఎలా అయితే జాయిన్ అయ్యామో, అంటే కొంతమందికి జాయిన్ అవ్వాలని డ్రీమ్ ఉంటుంది, షిప్స్లో జాబ్ చేయాలనే డ్రీమ్ ఉంటుంది. సో ఆ డ్రీమ్స్ కూడా వాళ్ళకి కూడా కొంచెం ఇచ్చేద్దామని వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేశాను అనమాట. ఓకే. సో నార్మల్గా ఏదో అల్లాటప్పగా అలా వీడియోస్ చేయటం కాకుండా షిప్లో వర్క్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఎలాంటివి కావాలి అండ్ వాళ్ళకి జాబ్ అక్కడ చేస్తే ఎలా ఉంటుంది అలాంటివన్నీ కూడా చూపించారు. అండ్ మీ కళ్ళకి నచ్చినవి ఇంతమందికి కూడా చూపించారు కాబట్టి చాలా సక్సెస్ అయింది మీ వీడియో. అంటే ఇప్పుడు ఎవరన్నా సరే చిన్నగా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఐడియా ఏంటి? అంటే నార్మల్గా వీడియోస్ చేసినప్పుడు కొంతమంది భయపడుతుంటారు, అంటే ఎవరేమనుకుంటారా అంటే స్టార్ట్ చేసినప్పుడు. సో స్టార్టింగ్లో నాకు కూడా అలా ఉండేది. బట్ వన్స్ అంటే ఇంకొకరి గురించి ఆలోచిస్తే మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. మనం ఏదైతే చెప్పాలనుకుంటాం అది చెప్పలేకపోతుంటాం. సో అలాంటి నేను అవన్నీ ఫస్ట్ ఆలోచించానంటే ఏమనుకుంటారా, ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది ఆలోచిస్తారు, అంటే సోషల్ మీడియాలో ఎలా చేస్తే ఎలా ఉంటుంది. నెక్స్ట్ జాబ్ పర్పస్లో కూడా అంటే ఇలాంటి కొన్ని పెట్టకూడని వీడియోలు కూడా ఉంటాయి మాకు నార్మల్గా. సో రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. దాని మధ్యన అంటే మన జాబ్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు. అయినప్పటికీ నేను తెలుగు వాళ్ళకి తెలియాలని చాలా వీడియోస్ పెట్టిన. ఒక వీడియో అయితే బిస్కెట్ గురించి పెట్టా ఒకటి. నార్మల్గా మేము ఎమర్జెన్సీ టైంలో అంటే షిప్ మునిగిపోయినా ఆర్ ఇంకేదైనా అయినప్పుడు మాకు కొన్ని చిన్న లైఫ్ బోట్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ బోట్ పై వెళ్ళాల్సి వస్తుంది అనమాట, అంటే సేవ్ చేసుకోవడానికి. సో అందులో ఒక బిస్కెట్ వీడియో, అంటే మాకు ఫుడ్ అనేది ఉంటుంది కొంచెం లిమిటెడ్ ఫుడ్. ఆ బిస్కెట్స్ వీడియో పెట్టినప్పుడు అది చాలా వైరల్ అయింది. సో అలాంటి వీడియో కూడా ఎవరు పెట్టలేదు తెలుగులో. సో తెలియని ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చాను నా ఛానల్లో. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే ఇంకా ఖచ్చితంగా లైక్ చేస్తారు ఆ వీడియోలో. అది సో నిజంగా మీలాంటి వాళ్ళ స్టోరీస్ మేము సినిమాల్లోనే చూస్తుంటాము. సో మీరు రియల్గా ఏమైనా ప్రమాదాలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అంటే ఆ యాంగ్జైటీ క్యూరియాసిటీ తోటి చూస్తూ ఉంటామన్నమాట. సో అంటే కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా మంచి అడ్వైజ్ ఇచ్చారండి. సో అంటే ఫైనల్గా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సుమన్ టీవీ తరపు నుంచి ఈ యంగ్ జనరేషన్ పీపుల్కి? అంటే యంగ్ జనరేషన్లో చాలామంది జాయిన్ అవ్వాలనుకుంటారు. సో తెలుగు వాళ్ళకి అంటే గైడెన్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కొంతమంది ఏజెంట్స్తో డబ్బులు కట్స్ కూడా చాలా పోయిన ఛాన్సెస్ ఉంటాయి. సో నా వీడియోలో యూట్యూబ్లో చాలా పెద్ద అంటే ఫుల్ లెంత్ వీడియోస్ కూడా పెట్టాను. ప్రాపర్ వేలో ఎలా అయితే అంటే ఈ ఫీల్డ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఫుల్ వీడియోస్ పెట్టాను. సో ఆ ఫుల్ లెంత్ వీడియోలో క్లియర్ కట్గా అన్నీ కూడా మెన్షన్ చేసి పెట్టాను. సో దానివల్ల ఏమంటే ఏ ఏజెంట్స్కి అమౌంట్ కట్టకుండా అంటే క్లియర్ వేలో మనం ప్రాపర్ వేలో వెళ్ళడం వల్ల సో మనం ఖచ్చితంగా అంటే వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి కదా, మర్చెంట్ నేవీ షిప్లో జాయిన్ అవ్వాలని. సో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా. సో నా వీడియో వల్ల అయితే ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ కూడా అవుతుంది అనమాట. ఓకే. సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో మీరు చేసే వీడియోలు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి, సో అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి. సో అల్లాటప్ప కాకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సిక్కోలు సీమెన్ మన తెలుగు మనిషి, మీరు కూడా ఫాలో చేయండి. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.